అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్ .at. ఇది మీ గలం. ఈరోజు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం మనం. ఎస్ఐ సురేష్ గారితో ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. రాబోయే వారంలో వినాయక చవితి కార్యక్రమం జరుగుతుంది. దానికి ఉన్న సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, ఎలాంటి చేయాలి, అసాంఘిక కార్యకలాపాలకి మీరు పాల్పడితే ఎలాంటి చర్యలు ఉంటాయి సార్ నోటంటే మనం తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు. మన మీ స్టేషన్ పరిధిలో వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి? కంపల్సరీ కూడా వినాయక చవితి సందర్భంగా ఎవరైనా విగ్రహాలు ఏర్పాటు చేస్తే కనుక ముందస్తు పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని కూడా ఆధార్ కార్డ్స్ అన్ని కూడా పోలీస్ వారికి సబ్మిట్ చేయాలి. పర్మిషన్ అంటే ఎట్లా మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవాలి, లేకపోతే డైరెక్ట్ స్టేషన్కి వచ్చి అప్లై చేసుకోవాలి? స్టేషన్కి వచ్చి ఎవరైతే విగ్రహం ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియపరిస్తే కొన్ని పోలీస్ వారు సూచనలు ఇస్తారు. ఆ సూచనలు పాటిస్తే సరిపోతుంది. సౌండ్ సిస్టమ్ డీజే గురించి రాత్రులు ఎన్ని గంటల వరకు అనుకుంటుంది సార్? మామూలుగా సౌండ్ సిస్టమ్ ఎవరైనా డీజే కానీ పెట్టాలనుకుంటే కనుక డిఎస్పీ సార్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. అలాగే పరిమితికి లోబడే సౌండ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. సెక్యూరిటీ పరంగా ప్రతి మండపంలో పోలీస్ స్టాఫ్ కానీ వాలంటీర్స్ కానీ ఉండబోతున్నారా? సీసీ కెమెరాలు లాంటివి పెట్టి మీరు దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు? పోలీస్ వారు నైట్ బీట్ తిరుగుతూ మొత్తం ఎవరైతే పోలీస్ పర్మిషన్ తీసుకున్నారో ఆ విగ్రహాలన్నీ కూడా నైట్ టైం కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కమిటీ మెంబర్స్ కూడా ఒక ఇద్దరు విగ్రహం వద్ద ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీ మెంబర్స్ మీద కూడా ఉంది. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎమర్జెన్సీ నెంబర్ లాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఆల్రెడీ పోలీస్ వారు 11200 కాల్ ఉంది, దాన్ని సంప్రదిస్తే సరిపోదు. ఉమెన్స్ కానీ చిల్డ్రన్స్ మీద ఇబ్బంది పెట్టే ఏదైనా కార్యకలాపాలు చేస్తే ప్రత్యేకంగా వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకుంటారా? ఊరేగింపు సందర్భంగా ఎవరైనా ఊరేగింపులో తాగేసి స్త్రీల మీద కానీ కామెంట్ చేస్తే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుని వారు ఇబ్బందులకు గురవుతారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే మద్యం కానీ జోదం కానీ ఆడవాళ్ళని తీసుకొచ్చి అశ్లీల డాన్స్ నృత్యాలు కానీ హెజరాలతో డాన్స్ నృత్యాలు కానీ చేస్తే మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? వినాయక చవితి సందర్భంగా సాంప్రదాయబద్ధంలో వినాయక చవితి జరుపుకోవాలి, కానీ ఇలాంటి అశ్లీల నృత్యాలు కానీ ఇజ్రాయల్తో డాన్స్ కానీ ఇవన్నీ కూడా నిషేధం. ఎవరన్నా సరే అటువంటి ఏమైనా చేస్తే కనుక పోలీసు వారు కంపల్సరీ కూడా యాక్షన్ తీసుకుని జైలుకి పంపించడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వల్ల సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, వాటికి ఏమన్నా సిస్టమ్ ఏమన్నా ఉందా? పెద్ద పెద్ద విగ్రహాలు ఎవరైనా ఏర్పాటు చేసుకుని ఆ లైటింగ్ సంబంధించి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. అలాగే కూడా అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. మీరు మీ పరిధిలో ఉన్న విగ్రహాలన్నిటికీ మీరు విజిటింగ్ వెళ్ళే అవకాశం ఉందా నవరాత్రుల టైంలో? కంపల్సరీ విజిట్ చేస్తాం. నైట్ టైం బీటోలు కూడా కంపల్సరీ ఎక్కడెక్కడైతే పోలీస్ వారు పర్మిషన్ తీసుకుని విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా నైట్ టైం నైట్ బీట్ ఏర్పాటు చేసి విగ్రహాలు పోలీస్ వారి పర్యవేక్షణలో కంపల్సరీ ఉంటాయి. అలాగే పెద్ద విగ్రహాలు ఉన్న చోట సీసీ కెమెరా ఏమైనా ఉంటే అవకాశం ఉంటే ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతుంది. మీరు ప్రత్యేకంగా వెళ్ళి విజిటింగ్ చేసే అవకాశం ఉంది? కంపల్సరీ విజిట్ చేస్తాం. విజిట్ చేసినప్పుడు పోలీస్ వారి పర్మిషన్తో పాటు ఈ లైటింగ్ పర్మిషన్ ఉందా ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. భక్తులకి మన సాంప్రదాయాలకి మీ కోఆపరేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా 100% ఉంటుంది. ఒకవేళ అక్కడ ఏమన్నా ఇబ్బంది పడితే పోలీసు వారికి నిర్భయంగా 112 కానీ 100 కాల్ కానీ స్టేషన్ నెంబర్ కానీ కాల్ చేసి చెప్తే విత్ ఇన్ టైంలోనే వాళ్ళని తీసుకుని పోలీసు వారు చర్య తీసుకుంటాం 100%. నిమజ్జనం టైంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? వాళ్ళకి అక్కడ బూట్స్ కానీ గజెత్ కానీ అలాంటి వాళ్ళని ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? కంపల్సరీ అది విగ్రహం 3rd డేనా 5th డేనా లేకపోతే 7th డే 11th డే అన్నది కంపల్సరీ కూడా పోలీస్ వారికి తెలియపరచాలి. ఆ నిమజ్జనం ప్లేస్ ఎక్కడైతే ఉందో అది ఆ రూట్ అంతా తెలియపరిస్తే నిమజ్జనం టైంలో విగ్రహానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కూడా నిమజ్జనం టైంలో ఎలక్ట్రికల్ లైన్ విగ్రహం ఎత్తుంటే తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా చూసుకుని ఏ రూట్ అయితే బాగుంటుందో ఆ రూట్లో వెళ్ళి ప్రమాదం జరగకుండా, అలాగే నిమజ్జనం ప్లేస్లో ఆ గజయితగాళ్ళు ప్లస్
క్రేన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా అది కేసులో దిక్కోకుండా ప్రమాదం జరగకుండా పోలీసు వారు 100% చూసుకుంటారు. కమిటీ మెంబర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి కంపల్సరీ. చివరగా ప్రజలకు ఎస్ఐ సురేష్ గారు ఇచ్చే సందేశం ఏంటి? ఈ వినాయక చవితి అనేది కూడా మనకి తొలి పండుగ. దాన్ని సాంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులతో చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే వినాయక చవితి సందర్భంగా అశ్లీల నృత్యాలు కానీ, తర్వాత ఆ మండపంలో గాడ్స్ కానీ అటువంటివన్నీ కూడా నిషేధం. డ్యాన్సులు కానీ అటువంటివి ఏమి కూడా లేకుండా మండలానికి మంచి పేరు తేవాలని పోలీసు వారి తరపున ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం.